మేజర్ సిటీస్ లో మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ని అలౌ చేస్తున్నారు. 150 కిలోమీటర్ రూల్స్ ని మారుస్తున్నారు. ఇప్పుడు మేజర్ సిటీస్ లో 2-3 ఎయిర్పోర్ట్స్ వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఒక మంచి స్టేట్మెంట్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ గురించి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ సిటీస్ లో మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఫాలో రూల్ 150 కిలోమీటర్స్ రూల్. అసలు ఈ రూల్ ఏం చెప్తుందంటే 150 కిలోమీటర్స్ రేడియస్ లో 2 ఎయిర్పోర్ట్స్ ని నిషేధిస్తుంది. ఇప్పుడు దీన్ని మారుస్తూ కొత్త రూల్ ని తీసుకురానున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఏపీలోని భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఫ్లైట్ వాలిడేషన్ తర్వాత చేశారు. అసలు ఇప్పుడు ఈ చేంజెస్ తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఇండియాలో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ యొక్క సామర్థ్యం మించిపోతుంది. ఏవియేషన్ సెక్టార్ గ్రోత్ ని ప్రమోట్ చేయడం, అలాగే కొత్త ఎయిర్పోర్ట్స్ మరియు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ ఫెసిలిటీస్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ ని బూస్ట్ చేయడమే మన లక్ష్యం. అంతేకాదు వికసిత్ భారత్ 2047 విజన్ లో ఇది ఒక భాగం. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, అలాగే టూరిజం బూస్ట్ అవుతుంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.